హలో ఆల్, ఈ వీడియోలో క్లోజ్ టు మీ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ఫ్యూ డేస్ బ్యాక్ విఆర్ ఓటీటీలోకి తెలుగు డబ్బింగ్ తో పాటు స్ట్రీమింగ్ వచ్చింది. ఇది ఒక ఇటాలియన్ ఎరాటిక్ థ్రిల్లర్ అన్నమాట. రన్ టైం అయితే 1 hour 50 minutes లోపే ఉంటుంది. డబ్బింగ్ అయితే పర్లేదు భయ్య, బానే ఉంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే కోవిడ్ టైమ్ లైన్ లో జరిగే స్టోరీ ఇది. ఒక కపుల్ అయితే ఉంటారు, అందులో వాళ్ళ వైఫ్ నైతే ఆ కోవిడ్ లో జరిగే ఎమర్జెన్సీస్ వల్ల హాస్పిటల్ కి వెళ్తూ వస్తూ ఉంటుంది అనమాట. సో అదే టైంలో హస్బెండ్ అయితే ఒంటరిగా ఉంటాడు. మనోడికి బాగా కరువులో ఉండి ఆపోజిట్ లో ఉన్న నైబర్ అమాండా మీద అయితే కన్నుబడుద్ది. దాని తర్వాత ఏం జరిగింది, మరి వాడు ఏం చేశాడు, అమాండా ఏం చేసింది, వీటి చుట్టూ నడుస్తుంది అనమాట ఈ క్లోజ్ టు మీ అనే మూవీ. ఓవరాల్ గా నాకు ఎలా అనిపించింది అంటే, నాకైతే నచ్చలేదు భయ్య. ఇది ఒక ఎరోటిక్ థ్రిల్లర్ అన్నమాట. ఈ ఎరోటిక్ ఎలిమెంట్స్ అన్ని కూడా కరువులో ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడతాయండి. సో అవన్నీ పక్కన పెట్టేసుకుంటే, మెయిన్ ఈ థ్రిల్లర్ అన్న థీమ్ ఏదైతే ఉందో అది అంతగా వర్కౌట్ అవ్వలేదు నాకు. అది వర్కౌట్ అయ్యి ఉంటే బాగుందని చెప్తున్నాము, బట్ ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు. బికాస్ చాలా రొటీన్ గా అనిపిస్తుంది ఆ థ్రిల్లర్ సెటప్ అదంతా కూడా. అండ్ అందులో జరిగే మూమెంట్స్ అన్ని కూడా మనం చాలా మూవీస్ లో చూసిందే, కొత్తగా అయితే ఏం లేదు. లైక్ ఇలాంటి మూవీ కాన్సెప్ట్ గానీ లేదా సీన్స్ గానీ ఇవన్నీ కూడా సిరీస్ లో ఎక్కువ ఉంటాయి. సో నేను సిరీస్ లో ఎక్కువ చూడడం వల్లే నాకు ఆల్రెడీ అందులో చూసినవి ఎక్కడ కూడా కనిపించింది తప్ప కొత్త సెటప్ ఏం కనిపించలేదు, కొత్త మూమెంట్స్ కూడా ఏం లేవు. అందుకే నేను అంతగా ఎక్సైట్ అవ్వలేకపోయాను. మెయిన్ సినిమా అంతా కూడా మీకు ప్రెడిక్టబుల్ గానే ఉంటుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏం జరుగుతుంది ఈజీగా అర్థమైపోతూ ఉంటుంది. అండ్ ఇంకా ఎరోటిక్ మూమెంట్స్ కూడా చాలా వరకు ఎవరి కోసమో మీకు తెలుసు కదా, వాళ్ళ కోసమే మొత్తం గట్టిగానే ఉంటాయి అనమాట. దాని తర్వాత జరిగే మూమెంట్స్ కానీ ట్విస్ట్లు కానీ ఇవన్నీ కూడా మీరు ముందే గెస్ చేస్తూ ఉంటారు ఈజీగా. అంత ప్రిడిక్టబుల్ గా ఉంటుంది, అంత రొటీన్ గా కూడా ఉంటుంది అనమాట. అండ్ ఈవెన్ క్యారెక్టర్స్ ఆల్సో అంతగా కనెక్ట్ అవ్వలేదు నాకు. పైగా మనం ఎప్పుడు కోవిడ్ బ్రో, ఎప్పుడో కోవిడ్ అది. ఈ కోవిడ్ టైంలో ఇదంతా కూడా మనం దాటేసి వచ్చేసాం. దాని మీద చాలా సినిమాలు కూడా వచ్చేసాయి. ఇప్పుడు మళ్ళీ ఇది చూస్తుంటే నాకు అంతా కూడా అంతగా కనెక్ట్ అవ్వలేదు అనమాట. అవుట్డేటెడ్ అయిపోయింది మొత్తం. సో అందుకే నాకు అంతగా నచ్చలేదు మూవీ. మీరు ఇప్పటికి ఆల్రెడీ వచ్చి 4 days అయిపోయింది కాబట్టి చూసేసి ఉంటారు. స్టిల్ ఇంకా చూడలేదు అనుకుంటే మీ ఇష్టం, మీ ఓపిక. ట్రై చేద్దాం అనుకుంటే ట్రై చేయండి. నేనే లేట్ తెలుగు డబ్బిడ్ మూవీస్ అంటే. నాకన్నా లేట్ ఉన్నారంటే మీరు ఇంకా గొప్పలు అన్నట్టు అర్థం. నాతో పాటు కంటిన్యూ అవ్వచ్చు మీరు ఈ జర్నీలో. ఓకే, చూద్దాం అనుకుంటే ట్రై చేయండి. ఫ్యామిలీతో అయితే అసలు చూడొద్దు. ఓకే, ఇక్కడ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బాయ్.